ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8849 మీటర్స్, 8849 మీటర్స్. దీన్ని ఇప్పటి వరకు 4000 మందికి పైగా అధిరోహించారు. కానీ కేవలం 6638 మీటర్ల ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు సామాన్య మానవులు ఎవరు ఎక్కలేకపోయారు అన్న విషయం మీకు తెలుసా? ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాసాన్ని ఎక్కడం అసాధ్యం. ప్రయత్నించిన వారు దాడకపోయారు. కొందరు వింత వ్యాధుల బారిన పడ్డారు, మరికొందరు అదృశ్యమయ్యారు. అసలు కైలాస పర్వతం పైన ఏముంది? అక్కడ సమయం ఎందుకు వేగంగా మారుతుంది? చరిత్రలో ఈ పర్వతాన్ని ఎక్కిన ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఈరోజు మన వీడియోలో సైన్స్కి కూడా అంతుచిక్కని కైలాస పర్వత రహస్యాలను పూర్తిగా తెలుసుకుందాం. మొదట మనం కైలాస పర్వత ఆకారం గురించి మాట్లాడుకుందాం. సాధారణ పర్వతాలు రాళ్లతో, మట్టితో అడ్డదిడ్డంగా ఉంటాయి. కానీ కైలాస పర్వతం మాత్రం ఖచ్చితమైన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు ఇది సహజంగా ఏర్పడింది కాదని, ఇది ఒక మానవ నిర్మిత పిరమిడ్ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పురాణాల ప్రకారం ఈ పర్వతానికి 4 ముఖాలు ఉన్నాయి. ఇవి 4 రకాల రత్నాలతో తయారయ్యాయని చెబుతారు. ఉత్తర ముఖం బంగారంతో, దక్షిణ ముఖం నీలంతో, తూర్పు ముఖం స్ఫటికంతో, పడమర ముఖం కెంపుతో తయారయ్యాయని అంటారు. అందుకే సూర్యకాంతి పడినప్పుడు ఒక్కో కోణం నుండి చూస్తే పర్వతం ఒక్కో రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. అంతేకాదు, ఇది భూమికి మరియు స్వర్గానికి మధ్య ఉన్న కేంద్ర బిందువు అని నమ్ముతారు. ఇప్పుడు అసలు మిస్టరీలోకి వెళ్దాం. దీన్ని ఎందుకు ఎక్కలేరు అంటే, సైబీరియాకు చెందిన ఒక పర్వతారోహక బృందం కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించింది. కాని కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైంది. అక్కడ అత్యంత భయంకరమైన విషయమేంటంటే టైం ట్రావెల్ మరియు ర్యాపిడ్ ఏజింగ్. సాధారణంగా మనిషి గోళ్లు, జుట్టు పెరగడానికి 2 వారాలు పడుతుంది. కానీ కైలాస పర్వతం పరిసరాల్లోకి వెళ్లిన వారికి కేవలం 12 గంటల్లోనే గోళ్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోయాయట. అంటే అక్కడ సమయం చాలా వేగంగా నడుస్తుంది. ఆ భయంతో వాళ్లు వెనక్కొచ్చేశారు. దురదృష్టవశాత్తు వెనక్కి వచ్చిన ఏడాదిలోపే ఆ బృందంలోని అందరూ వృద్ధాప్య లక్షణాలతో మరణించారు. మరి ఇప్పటివరకు ఎవరూ ఈ పర్వతాన్ని ఎక్కలేదా? పురాణాల ప్రకారం ఒకరు ఎక్కారు. 11వ శతాబ్దానికి చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మిలరేపా. ఆశ్చర్యమేంటంటే మిలరేపా పర్వతాన్ని ఎక్కడానికి ఎలాంటి రోప్స్ గానీ, ఆక్సిజన్ సిలిండర్లు గానీ వాడలేదు. తన మంత్రశక్తులతో, కఠోరమైన ధ్యాన బలంతో ఆయన శిఖరాన్ని చేరుకున్నారట. పైకి వెళ్ళాక ఆయన ఏం చెప్పారంటే, ఇది సామాన్యులు వినోదం కోసం ఎక్కే పర్వతం కాదు, దేవుళ్లు సంచరించే పవిత్ర స్థలం. దీన్ని దూరంగా ఉండి ఆరాధించటమే మానవాళికి మంచిది అని హెచ్చరించారట. అందుకే అప్పటి నుండి బౌద్ధులు కూడా దీన్ని ఎక్కడం మానేశారు. కైలాస పర్వతం పాదాల దగ్గర 2 అద్భుతమైన సరస్సులున్నాయి. ఇవి ప్రకృతిలోని ద్వంద్వ స్వభావానికి నిదర్శనం. మొదటిది మానస సరోవర్. ఇది మంచినీటి సరస్సు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది. ఇది కాంతికి చిహ్నం. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. రెండవది రాక్షస తాల్. ఇది ఉప్పునీటి సరస్సు. దీని ఆకారం చంద్రవంకలాగా ఉంటుంది. దీన్ని చీకటికి లేదా నెగటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. విచిత్రం ఏంటంటే, పక్కపక్కనే ఉన్న మానస సరోవర్లో జీవరాశి ఉంటుంది. కాని రాక్షస తాల్లో ఒక్క చేప కూడా బతకదు, ఒక్క మొక్క కూడా మొలవదు. ఒకే ప్రదేశంలో మంచి, చెడు, వెలుగు, చీకటి ఇలా పక్కపక్కనే ఉండటం బహుశా కైలాస పర్వత విశిష్టత ఏమో. హిందూ ధర్మం ప్రకారం కైలాసం సాక్షాత్తు పరమశివుడి నివాసం. అక్కడ శివుడు ధ్యానంలో ఉంటాడు. దేవుడి తలమీద కాలు పెట్టడం మహాపాపమని భారతీయులు నమ్ముతారు. అందుకే దీన్ని ఎక్కడానికి ఎవరూ సాహసించరు. మరొక అద్భుతమేమిటంటే, సూర్యుడు అస్తమించే సమయంలో పర్వతం మీద పడే నీడ సరిగ్గా స్వస్తిక్ ఆకారంలో కనిపిస్తుంది. అలాగే పక్కనే ఉన్న మరో పర్వతం మీద మంచు పడినప్పుడు అది సహజంగానే ఓం ఆకారంలో కనిపిస్తుంది. మనిషి ప్రమేయం లేకుండా ప్రకృతి ఇంత ఖచ్చితంగా వీటిని ఎలా ఏర్పాటు చేసింది అనేది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్. ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు రెయిన్హోల్డ్ మెస్నర్కి చైనా ప్రభుత్వం కైలాసాన్ని ఎక్కడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఆయన, మనం ఎక్కే పర్వతం కన్నా మన మనసులో ఉన్న పర్వతం చాలా గొప్పది, ఆ పవిత్రతను దెబ్బతీయకూడదు అని నిరాకరించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు, బౌద్ధులు, జైనుల మనోభావాలను గౌరవిస్తూ చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు మనం కేవలం ఆ పర్వతం చుట్టూ పరిక్రమ మాత్రమే చేయగలం. ఎవరెస్ట్ని జయించడం మనిషి సాహసానికి నిదర్శనమైతే, కైలాసాన్ని వదిలేయడం
మనిషి భక్తికి, ప్రకృతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. అది కేవలం ఒక రాయి కాదు, అదొక అద్భుతమైన శక్తి క్షేత్రం. మరి మీలో ఎంతమందికి కైలాస మానస సరోవర్ యాత్రకి వెళ్లాలని ఉంది? కింద కామెంట్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.